గోధుమ రవ్వ క్యాబేజ్ ఇడ్లీ. ఓకే, సో విన్నారు కదా, గోధుమ రవ్వ క్యాబేజ్ ఇడ్లీ అంట. మామూలుగా ఇడ్లీయే తెలుసు మనకి, ఈ ముందర ఇది తెలియదు కదా. సో తెలుసుకుందాము, దాంతోపాటు వాటికి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కూడా చూసేద్దాము. సో అంతకంటే ముందర కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. గోధుమ రవ్వతో తయారు చేసుకున్న పిండి, క్యాబేజ్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సైంధవ లవణం, నెయ్యి, పచ్చిమిర్చి ముక్కలు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. డిఫరెంట్గా ఉంది కదా, కొత్తగా ఉంది. సో మనం ఇడ్లీ అనగానే ముందు రోజు పప్పు నానబోయాలి, మళ్ళీ అది గ్రైండర్ అయ్యాలి, అది మొత్తం ఫర్మెంట్ అవ్వాలి. అంతా చేసిన ఆ ఇడ్లీ చేస్తే అబ్బా ఇడ్లీగా అంటారు. మళ్ళీ ఒక లైన్ కూడా ఉంటుంది మనకి. అట్లా కాదు కదా, మన పిల్లలు చూడడానికి ఏదో వెరైటీగా ఇలా చూడంగానే కలర్ఫుల్గా కనిపించాలి, టేస్టీగా ఉండాలి. అలాంటి ఇడ్లీ కావాలి మనకి. అదే ఇది మరి. అంతేకాకుండా ఆరోగ్యాన్ని కూడా పెంపొందించేది. సో మ్యామ్, నేను చెప్పేసాను, మీరు చెప్పాల్సింది ఎగ్జాక్ట్గా, బట్ ఎలాంటి ఆరోగ్యం నాకు తెలీదు. సో అదే మనం అనుకున్నాం కదా, గుండెకి చాలా హితకరంగా ఉంటుందన్నమాట. సో ఇది జర్మన్లో ఎక్కువగా మనకి ఈ కలర్ క్యాబేజ్ మనం చూస్తూ ఉంటాము. మన దగ్గర కూడా ఇప్పుడు ఇంపోర్ట్ అవుతుంది, అంటే ఇప్పుడు మనం కూడా దీన్ని సాగు చేస్తున్నారనమాట మన ఇండియాలో కూడా. సో దీనివల్ల అధిక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని కూడా మనం వాడకంలో ఉపయోగిస్తున్నాం. సో ఇప్పుడు మనము ఆల్రెడీ మనం చక్కగా పిండి తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మనం మిశ్రమాన్ని అంతా కూడా దానిలో కలిపేస్తాం. సో ఇది గోధుమ రవ్వ అంటే మనం ఏంటంటే గోధుమ రవ్వ ఎంతసేపు నానబెట్టుకున్నాము, ఎప్పుడు రుబ్బుకున్నామో కూడా చెప్పండి మ్యామ్. చెప్పు. సో గోధుమ రవ్వని మనం సుమారు 4 గంటల సేపు మంచిగా నీళ్ళలో నానబెట్టుకొని ఆ తర్వాత మనం చక్కగా ఇట్లా పేస్ట్ లాగా చేసేసుకున్నాం అనమాట. సో మనము పిండిని ఇలా తయారు చేసుకున్నాం అనమాట. రుబ్బుకునేటప్పుడు ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా తయారు చేసుకోవాలి. మరి దోశలాగా ఎక్కువ వాటర్ పోసేసుకోకండి పిండి చేసుకునేటప్పుడు, అంటే మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు. సో ఇలా తయారైపోయింది, ఇంకా దీంట్లో ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటికైనా మనం వేసేసుకుందాం మ్యామ్. ఎస్, ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్గా మనం తయారు చేస్తున్నాం అనమాట. ఓకే, ఎందుకంటే క్యాబేజ్ ఉంది కదా, క్యాబేజ్ ఉట్టిగా పచ్చిగా ఉడకబెడితే కూడా ఎవరు తిన్నారు కాబట్టి దాన్ని కొంచెం డిఫరెంట్గా మనం తయారు చేస్తున్నాం. కొంచెం దానిలో పోపు వేసుకొని ఆ తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేస్తాం. ఓ, అయితే పోపులో క్యాబేజ్ని వేగిస్తామా? ఓకే. ఆ తర్వాత దాన్ని మనం పిండిలో కలిపేస్తాం. నేను ఇంకా డైరెక్ట్గా క్యాబేజ్ దీంట్లో కలిపేస్తారేమో అని అనుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నెయ్యి కొంచెం. ఇడ్లీలు తయారు చేసిన తర్వాత దానిపైన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ అది అరగడానికి కోసం మనం నెయ్యి వేసుకుంటాం అనమాట. చాలామంది నూనె కూడా వేసుకుంటారు, బట్ ఏదైనా ఆ ఆయిలీ అంటే ఆ స్నేహం తత్వం అనేది ఉంటుంది అనమాట. అది మనకి ఇడ్లీతో పాటు ఉంటే అప్పుడు ఈజీగా జీర్ణం అవుతుంది. ఎస్, అందుకోసం మేము ఓన్లీ ఇడ్లీ పైనే కాకుండా ఇడ్లీ తయారు చేసేటప్పుడు ఆ లోపల కూడా మేము అదిగో అలా నెయ్యితో వేస్ట్ చేసేస్తున్నాము. సో ఇప్పుడు ఆవాలేద్దాం మ్యామ్. ఎంత? 1 స్పూన్. ఓకే, 1 స్పూన్. ఓకే, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. అవి కొద్దిగా వేగుతున్నాయి కదా, అవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం చిట్పట్లాడాలన్నమాట. కొద్దిగా వేగుతున్నాయి కదా, ఇప్పుడు వేగడం స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి సన్నగా తరిగిన 1-2 పచ్చిమిర్చి, కారంగా ఉంటే మాత్రం 1 లేకపోతే 2. అలాగే కరివేపాకు, ఇవి వేసి కొద్దిగా ఓకే. ఇప్పుడు క్యాబేజ్ కూడా వేసినా. సో ఇప్పుడు మనము ఇక్కడ ముద్దలాగా తయారు చేసి పెట్టుకున్నాం చూసారా క్యాబేజ్, అది కూడా మనకి రెగ్యులర్ వైట్ క్యాబేజ్ కాకుండా ఇలా వైలెట్ కలర్ క్యాబేజ్ దొరుకుతుంది కదా, దాన్ని తీసుకున్నాము. సో అది వేసి కొద్దిగా వేగించుకుందాం, అంటే పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము మగ్గించుకుందాం. సో మ్యామ్, ఇప్పుడు మనకి మార్కెట్లో వైట్ కలర్ క్యాబేజ్ దొరుకుతుంది, ఇది కూడా దొరుకుతుంది కదా, దానికి దీనికి డిఫరెన్స్ అనేది కలర్ అందరికీ తెలుసు, బట్ అది కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా? అదే మెయిన్ అనమాట. సో కలర్ డిఫరెన్స్ వచ్చింది అంటేనే దీనిలో ఒక యాంథోసయానిన్ పిగ్మెంటేషన్ ఉన్నట్టు అనమాట. అంటే మనకి బీట్రూట్లో ఎలా అయితే యాంథోసయానిన్ పిగ్మెంటేషన్ వల్ల అది రెడ్ కలర్గా వస్తుందో, దీనిలో కూడా ఈ పిగ్మెంటేషన్ ఉండడం వల్ల దీనికి రంగు వచ్చిందనమాట. సో ఈ కలర్ అనేది మన చర్మ సమస్యలకు చాలా చెక్ పెట్టేస్తుంది, అలానే క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గిస్తుంది అనమాట. ఓకే, దీంట్లో క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గే గుణాలు ఉన్నాయన్నమాట. అంటే ఎవరైతే ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ అంటారు, అంటే చాలా బలహీనంగా ఉన్న వాళ్ళు, ఎక్కువగా స్మోకింగ్ చేయడం వల్ల, సో ఏదైతే ఎవరికైతే చాలా ఇమ్యూనిటీ లోగా ఉంటుందో వాళ్ళందరూ కూడా కొంచెం క్యాన్సర్ వచ్చేటందుకు రిస్కీ పేషెంట్స్ అంటాం అనమాట. అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ షుగర్స్.
సో వీరందరికీ కూడా వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి అది రాకుండా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఓకే. సో దీన్ని సలాడ్స్ రూపంలో కూడా చాలా మంది తీసుకుంటారు. వెయిట్ లాస్ కింద కూడా ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి. బట్ ఇలా క్యాబేజ్ ఏదైనా కూడా ఇప్పుడైతే మనం ఉడకబెట్టి తీసుకుంటున్నా మళ్ళీ ఇడ్లీ తయారు చేస్తున్నాం కాబట్టి అది ఉడుకుతుంది. బట్ మామూలుగా ఇప్పుడు మీరు అన్నట్టుగా సలాడ్స్ అయితే దాంట్లో డైరెక్ట్గా కట్ చేసి అలా వేసుకుంటారు కదా, మరి అట్లా తినచ్చు గ్యాస్ ఏమైనా వస్తుంది మళ్ళీ ఇలా డైరెక్ట్గా తీసుకుంటాం? అలా తినేసేయచ్చు. కాకపోతే కొంచెం దానిలో మనం డైజెషన్కి కానీ బాగా టేస్టీగా ఉండడానికి కొంచెం జీరా పౌడర్ కానీ లేకపోతే పెప్పర్ పౌడర్ కానీ కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇది ఉడికిపోయినట్టేనా? ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం దానిలో మిక్స్ చేసేద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ గోధుమ రవ్వ 4-5 గంటల పాటు నానబెట్టుకొని కొద్దిగా ఇడ్లీ బ్యాటర్కి కావాల్సినట్టుగా ఏంటంటే మనం కొద్దిగా నీళ్లు పోసుకొని అలా తయారు చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనము వేగించుకున్న ఈ మిశ్రమాన్ని వేసి అలా కలిపేసేయాలన్నమాట. కలిపే ముందర సైంధవ లవణం కూడా వేసుకుందాము. సో ఎంత కావాలో అంత సైంధవ లవణం ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను నేను ఇక్కడ. సో ఒక 1/2 స్పూన్ 1/2 స్పూన్ ఇది తయారు చేసుకున్న దాన్ని బట్టి వేసుకోవాలి. సో ఇప్పుడు చూసారా మనకి ఆల్రెడీ ఇట్లా కలుపుతుంటేనే మంచి కలర్ కనిపించేస్తుంది. మనం రెగ్యులర్ ఇడ్లీ రవ్వతో కాకుండా మినపప్పుతో కాకుండా ఇలా తయారు చేసుకున్నాం అనమాట. అసలు ఇప్పుడు మీరు ఇక్కడ గోధుమలు కూడా యూజ్ చేశారు కదా, ఎందుకు ఇలా గోధుమ రవ్వను ప్రిఫర్ చేశారు ఇడ్లీ బ్యాటర్లో వేయకుండా? సో కొంచెం డిఫరెంట్గానే, బట్ దీనిలో కూడా ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. సో అధికంగా ఫైబర్ కంటెంట్ ఇంప్రూవ్ చేయడానికి ఈ గోధుమ రవ్వనే చాలా ఉపయోగపడుతుంది. అండ్ మనకి గోధుమలలో కూడా మనకి రోగనిరోధక శక్తి కూడా ఉంటుంది. అలానే మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా వెయిట్ గెయినింగ్ కూడా ఉంటుంది అనమాట. ఓకే. సో వెయిట్ అంటే కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళు బలంగా అవడానికి కూడా ఇది తోడ్పడుతుందట. గోధుమ రవ్వ లేకపోతే ఈ కాంబినేషన్? ఈ కాంబినేషన్. ఓకే. సో ఇక్కడైతే మనం బ్యాటర్ తయారు చేసేసుకున్నాము, వేసేసుకొని పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇడ్లీ పాత్ర పెట్టేసుకుందాం. సో ఈ ఫస్ట్ గిన్నె పెట్టేస్తాను. గిన్నె పెట్టేసేద్దాం స్టవ్ మీద. మనం ఏంటంటే ఇదిగో స్టవ్ పైన ఇలా గిన్నె పెట్టేసుకున్నాము, దాంట్లో నీళ్లు కూడా పోసుకొని ముందుగా పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం ఇడ్లీలో ఏంటి అని అంటే నూనె రాసుకుంటాం కదా, అలా కాకుండా ఇలాగ ఇడ్లీ పాత్రలో నెయ్యి రాసేసుకోవాలి. ఇలా బాగుంటుంది అనమాట. సో దట్ తిన్నది కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో అండ్ ఇడ్లీ కూడా తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగ జస్ట్ ఎక్కువ అవసరం లేదు, ఒక డ్రాప్ వేసుకొని అలాగ స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా నెయ్యి అప్లై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనము చక్కగా ఇడ్లీ లాగా అంటే మనం ఆ బ్యాటర్ని ఇదిగో దీని మీద వేసేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంది. అది కూడా ఓన్లీ కలరే కాదు, ఇక్కడ మనకి ఏం చక్కగా మనము పోపు కూడా వేసుకున్నాము ఇందులో. సో చూడ్డానికి కూడా భలే ఉంటుంది అని తింటున్నప్పుడు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసేద్దాం. ఇప్పుడు ఈ ఆల్రెడీ నీళ్ళు అక్కడ మరగడం స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందులో పెట్టేద్దాం. ఓకే, ఇలా పెట్టేసుకుందాం. సో ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని చక్కగా ఒక 15 నిమిషాలు, ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో మూత పెట్టుకొని ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. సో మరి ఇడ్లీ ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం అన్నాం కదా, చూద్దామా ఒకసారి ఉడికిందో లేదో? మ్యామ్ ఒకసారి అలా చెక్ చేద్దాం. ఏం చేద్దామంటే ఒక నెయ్యి స్పూన్ తీసుకొని, ఎస్ ఉడికినట్టే కదా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండ్ చక్కగా ఇడ్లీ పాత్రలోంచి ఇడ్లీ తీసేసుకుందాం. సో చూసాం కదా మనం గోధుమ రవ్వ క్యాబేజీ రెడీగా అయిపోయింది. సో ఇది మనకి ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది. సో యాంథోసయానిన్ పిగ్మెంటేషన్ ఉండడం వల్ల మనకి చర్మానికి ఎంతో హితకరంగా ఉంటుంది. అలానే మనకి రక్తం యొక్క లెవెల్స్ అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా పెంచుతుంది. రక్తంలో ఉన్నటువంటి సంఖ్య ఏదైతే ఉందో అది కూడా పెంచుతుంది అనమాట. అంటే ప్లేట్లెట్స్ కానివ్వండి, వైట్ బ్లడ్ సెల్స్ కానివ్వండి, రెడ్ బ్లడ్ సెల్స్ ఇవన్నింటిని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా ఇది మనకి విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఇస్తుంది కాబట్టి కంటికి ఎంతో హితకరంగా ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి గోధుమ రవ్వ క్యాబేజీ రెడీగా ఉంది. సో మనం టేస్ట్ చేయడానికి ఇచ్చేసేద్దాం. ఓకే, గోధుమ రవ్వ క్యాబేజ్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వతో తయారు చేసుకున్న పిండి, క్యాబేజ్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సైంధవ లవణం,
నెయ్యి, పచ్చిమిర్చి ముక్కలు. గోధుమ రవ్వ క్యాబేజ్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల నెయ్యి వేసి 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి. మిశ్రమం వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ముందుగా నానబెట్టి గ్రైండ్ చేసుకున్న గోధుమ రవ్వ పిండిలో వేసుకొని రుచికి సరిపడా సైంధవ లవణం వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ కోసం పాత్ర పెట్టుకొని ఇడ్లీ పాత్రకి చక్కగా నెయ్యి రాసుకొని కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇడ్లీలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే క్యాన్సర్ రిస్క్ను తగ్గించి రక్తాన్ని అభివృద్ధి చేస్తూ కంటికి ఎంతో మేలు చేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచే గోధుమ రవ్వ క్యాబేజ్ ఇడ్లీ రెడీ.